అందరికీ నమస్కారం. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం చాలా సింపుల్, మీ అందరికీ తెలిసిన విషయమే. కాకుంటే కొంతమంది పేర్లు విన్నప్పుడు మనకి ఈ పేర్లు ఎందుకు పెడతారు ఇట్లాగా అనిపిస్తుంది. మంచి మంచి పేర్లు ఎన్నో ఉన్నాయి కదా, దేవుడి పేర్లు ఉన్నాయి, తర్వాత మనకు ఫ్యాషన్గా అనిపించే పేర్లు కూడా చాలా ఉంటాయి. అలాంటి పేర్లు పెట్టకుండా ఇలాంటి విచిత్రమైనటువంటి పేర్లు ఎందుకు పెడతారు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి కాలం వాళ్ళకైతే ఇలాంటి పేర్లు కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. అట్లాగని పూర్తిగా ఎవరు పెట్టుకోవట్లేరని అయితే నేను నమ్మను. పెట్టేటప్పుడు పెడతారు. పుట్టగానే వాళ్లకు ఉన్నటువంటి నమ్మకం మేరకి పిల్లలు బతకనప్పుడు కొన్ని విచిత్రమైన పేర్లు పెడుతుంటారు. చాలా అబార్షన్స్ అయిపోయి కొంతమంది పిల్లలు నష్టపడ్డాక అప్పుడు పుట్టినటువంటి పిల్లలకి కొన్ని విచిత్రమైన పేర్లు పెడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా గండం గడిచింది, బతికారులే అని నమ్మకం కుదిరాక అప్పుడు ఇంకొక పేరు వాళ్ళకి మరీ ఫ్యాషన్గా కాకుండా ఏదో ఒక దేవుడి పేరు పెట్టేస్తారు. పూర్వకాలం మాత్రం ఇలాంటి పేరు వింటే నాదాన్ని పడడం, మా అమ్మ నాన్న ఇలాంటి పేరు పెట్టారే, అందరు నన్ను ఇలా పిలుస్తున్నారే అని ఎవ్వరూ నామోష పడేవాళ్ళు కారు. అందుకే అవే పేర్లు వాళ్ళకి జీవితాంతం ఉండేవి. వాళ్ళు కూడా బాగానే ఉండేవాళ్ళు. అంటే పేర్లు పెట్టుకుంటే చనిపోకుండా బతుకుతారా అని ఒక డౌట్ మీకు వస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు అయితే నేను చెప్పలేనండి. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన బతుకుతారా అంటే అప్పటి వాళ్ళ మూఢనమ్మకానికి వాళ్ళు అలా పెట్టుకోవడం, వాళ్ళు ఆ విధంగానే జీవించడం అనేది జరిగింది. అది నమ్మకమనే అందాం. అప్పటి వాళ్ళ నమ్మకానికి తగ్గట్టు దేవుడు ఆశీర్వదించాడు అనుకుందాం. ఇప్పటి వాళ్ళ నమ్మకానికి తగ్గట్టు మనం ఏవో పెట్టుకుంటున్నాం, ఏవో జరుగుతున్నాయి. కొద్దిమంది మా చిన్నతనంలో అతనికి ఒక పేరు ఉండేది. చాలా రోజులు నేను ఆ పేరు ఇలా ఎందుకు పెట్టుకున్నారా అని అనుకునేదాన్ని. నాకు కొంచెం పెద్దగా అయ్యాక తెలిసిన విషయాలు. నాకు ఈసారి ఇది షేర్ చేసుకోవాలనిపించే నేను వీడియో చేస్తున్నాను. ఇస్తారయ్యా అని పిలిచేవాళ్ళు. షార్ట్గా వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇస్తారి అని పిలిచేవాళ్ళు. ఇస్తారి అంటే విస్తరి ఆకు, మన భోజనం చేసేటువంటి విస్తరాకు. దాన్ని వాళ్ళు ప్రొనౌన్సియేషన్ వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కావడం వల్ల ఇస్తారి అని పిలిచేవాళ్ళు. ఇస్తరాకు, ఇస్తారి, ఒక ఇస్తారు ఉంటియ్యరా అని అంటాం కదా, అట్లా వాళ్ళు ముద్దుగా కొడుకుని ఇంట్లో ఇస్తారి అని పిలుచుకునేవాళ్ళు. అసలు ఈ ఇస్తారి అనే పేరేంటి? అసలు విస్తరాకు అనే పేరు ఎందుకు పెట్టుకుంటారు? ఆకు అని పెట్టకుండా విస్తారి అలా ఎందుకు పెట్టుకున్నారు? చాలామంది పుట్టడం పోవటం జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ పుట్టగానే అప్పుడు పూర్వం పురుళ్ళన్నీ ఇళ్లలోనే జరిగేవి. హాస్పిటల్కి వెళ్ళి పురుడు పోసుకోవటం అనేది జరిగేది కాదు. అందుకని వాళ్ళు చాలామంది నష్టపడ్డ తర్వాత వీడైనా బతుకుతాడో బతకడో తెలియదు. అంటే వీడు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇస్తారమ్మా ఇస్తారయ్యా, అంతే. ఇస్తారమ్మా ఇస్తారయ్యా. సరే వీళ్ళైనా బతకాలనే ఉద్దేశంతో పుట్టగానే అసలు ఎటువంటి కరుణ, ప్రేమ, అసలు ఇలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఏమీ లేకుండా అప్పుడు బతికున్న ఆ పురుడు పోసుకునే ఆమెకు చెంది, ఆమె తల్లిదండ్రి కావచ్చు, లేదు ఆమె మామగారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పుట్టే శిశువుకి తాత వరుస అటువైపు తల్లి నుంచి తల్లిదండ్రి, తండ్రి నుంచి తండ్రి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు బతకడం కావాలి. ముఖ్యంగా పుడుతున్నారు చనిపోతున్నారనే ఇదిలో వెంటనే ఇక చనిపోతే ఏం చేస్తారు? కొంచెంసేపు ఒక విస్తరాకులో పడేసి
ఆ దగ్గర వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు చూసి దాంట్లో చుట్టుకొని వెళ్ళిపోతారనమాట. అదేమిటి బట్టలో వేసుకోరా, విస్తరాకులో వేస్తారా అంటే మరి అదొక రకమైనటువంటి ఏహ్యభావంగా, ఇక చచ్చిపోయిన వాడు ఆకులో ఉంటే ఏమిటి. మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడైతే మనకు సిటీలో చనిపోయే వాళ్ళకి మనకి ఏమీ దొరకక ప్రాణం పోయింది అని తెలవగానే ఓ 10 నిమిషాల పాటు ఒక బెడ్షీట్ వేసి ఓ దిండు పెట్టి ఇళ్లల్లో కాసేపు పడుకోబెట్టుకుంటున్నాం. వెంటనే ఒక 1/2 అవర్ అయ్యేటప్పటికి మనము చల్లగా ఉండేటువంటి అది తీసుకొస్తున్నాము, మిషన్ని తీసుకొచ్చి అందులో పడుకోబెడుతున్నాం. ఇక అది 1 డే కానీ 2 డేస్ కానీ ఏదన్నా కానివ్వండి, చనిపోయిన దేహం పాడవకుండా మనం అందులో పెట్టేస్తున్నాం. అవునా కదా? మరి పూర్వకాలం ఈ సౌకర్యాలు ఏం లేవు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, సౌకర్యం లేకపోయినా కూడా అప్పుడు అయినా ఇప్పుడు అయినా చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఫస్ట్ వాళ్ళని పడుకోబెట్టవలసింది గడ్డిలోనే. ఎండుగడ్డి, మనకు బియ్యం ధాన్యం పండిన తర్వాత గడ్డి వస్తుంది కదా, ఆ గింజలు రాల్చుకున్నాక ఆ మిగిలింది గడ్డి అంటాము. ఆవులకు వేస్తూ ఉంటారు, గేదెలకు వేస్తూ ఉంటారు. ఆ ఎండుగడ్డిని ఫస్ట్ వేసి ఆ గడ్డిలో పడుకోబెడతారు. ఎవరికైనా కబురు చెప్తే కూడా ఆ గడ్డిలో పడేశారట, ఇంకా లాభం లేదని గడ్డిలో పడేశారంటారు. అంటే ఇక హోప్లెస్, చనిపోయినట్టే లెక్క, చనిపోయాడు అని చెప్పకుండా గడ్డిలో పడేశారట అంటారు. ఇప్పుడు మన సిటీలో ఎవరైనా చనిపోతే గడ్డిలో పడుకోబెట్టడానికి గడ్డి ఎక్కడుంది చెప్పండి? మనకు అంత అవైలబుల్గా వెంటనే గడ్డి తీసుకొచ్చి పడుకోబెట్టడానికి. అందుకని మనం ఈ గడ్డిలో పడుకోబెట్టడం అనే దాన్ని వదిలేసి మామూలుగా బెడ్షీట్ వేసి ఓ పిల్లో పెట్టి పడుకోబెడుతున్నాం. ఆ తర్వాత అది తీసుకొచ్చేసి దాన్ని ఫ్రీజర్ అంటారో ఏమంటారో అది తెచ్చి అందులో పడుకోబెడుతున్నాం బంధువులు వచ్చేంత వరకు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక చిన్న టాపిక్ చెప్పుకొని మళ్ళీ పేర్లకు సంబంధించి వెళ్దాం. అప్పుడు చనిపోయిన శవం ఉంటే ఎంత దూరాభారాలు ఉన్నా, బస్సులు లేకపోయి నడుచుకుంటూ వచ్చిన రోజులైనా, ఎద్దుల బండి మీద వచ్చే రోజులైనా కూడా వచ్చేసేవాళ్ళు. చనిపోయిన అతనికి సంబంధించినటువంటి బంధువులు వచ్చేసి ఆ శవం మీద పడి ఏడ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారండి? అంటే ప్రేమ లేదా? ప్రేమ లేక ఏడవట్లేరా అంటే ప్రేమ ఉన్నా ఏడవటం లేరు. ఏడిస్తే ప్రేమ, ఏడవకపోతే ప్రేమ లేదా? అలా కాదు. ప్రేమ ఉన్నా లేకపోయినా వినగానే అపరిమితమైన దుఃఖం వచ్చేటువంటి వాళ్ళు కూడా శవం మీద పడి ఎవ్వరూ ఏడవటం లేరు. 2 దీనికి కారణం. 1, చాలామందికి అనారోగ్య సమస్యలు. ఒక్క 2 నిమిషాలు కళ్ళ వెంబడి అలా నీళ్లు వచ్చాయంటే చాలు వాళ్ళకి తలనొప్పి రావడం, ఇక గుండెదడ లాంటివి అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు గుండెదడ రావడం, ఇక ఆ తర్వాత వాళ్ళే ఒక తెలియని అనారోగ్యంతో బాధపడుతుంటారు కనుక ఇంకేం ఏడుస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏడవరు అసలు. వినగానే అయ్యో అలా అయిపోయిందా అని కొంచెంసేపు అలా ఒక్క 5 నిమిషాల పాటు తెలియని ఒక ఆవేదనతోటి ఒక 5-10 డ్రాప్స్ పడతాయి. డ్రాప్స్ అనే అనాలి. ఇప్పుడున్న ఆరోగ్యాలకి డ్రాప్స్ అనే అనాలి. ఈ కన్ను 2 కలిపి ఒక 10 డ్రాప్స్ వచ్చేసేటప్పటికి కథ వాళ్ళు తెలియకుండా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. వెంటనే నెమ్మదిగా పక్కకు జరిగి ఒక సారిడాన్ టాబ్లెట్ వేసుకుని కొన్ని వాటర్ తాగి కుదిరితే, అక్కడే అడిగితే బాగుండదు కాబట్టి చిన్నగా లేచి ముక్కు మూతి తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయి దగ్గరలో ఎక్కడైనా టీ కొట్టు ఉంటే కనుక వేడిగా ఒక టీ తాగేసి మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చేసి అక్కడ దూరంగా ఏదో కుర్చీ చూసుకుని అందులో కూర్చుంటారు. ఇక మౌనంగా ఎవరైనా వచ్చి మాట్లాడిస్తాం అవును ఇలా అయిపోయింది అని అంటారంతే. అది కూడా చెప్పాలంటే చాలా డిగ్నిఫైడ్గా అయిపోయారు జనాలు. ఇదే ఈ అనారోగ్య సమస్య వల్ల డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేస్తున్నారు. బాధకి డిగ్నిఫైడ్గా ఉండాలి అని ఫీల్ అవ్వడానికి సంబంధం లేదు.
మన కడుపులోంచి బాధ తన్నుకుని వస్తుంటే మనం డిగ్నిఫైడ్గా ఉండాలి అంటే ఉండగలమా? ఉండలేం. మన ముఖం మారిపోతుంది. మన కడుపులో ఉన్న ఆవేదన, అయ్యో నాకు సంబంధించిన ఈ వ్యక్తి మరణించాడే, మళ్ళీ ఇక లేడే, రేపు రాడే, ఈ 10 గడియలు గడిస్తే ఇక కనిపించడే అనే వేదనలో తుడుచుకున్న కొద్దిగా నీళ్ళు వస్తూనే ఉంటాయి. అంతేగాని డిగ్నిఫైడ్గా నేను కళ్ళు తుడుచుకొని నేను ఏడవను, అలా ఉంటాను అంటే ఉండగలమా? ఉండలేం. అలా ఉండాలి అనుకుంటే దానికి 2 కారణాలు. ఒకటి అనారోగ్య సమస్య, 2 నిగ్రహ శక్తి ఎక్కువ. అది కేవలం మగవాళ్ళకే ఉంటుంది ఆ నిగ్రహ శక్తి కూడా, ఆడవాళ్ళకి ఉండదు. ఆడవాళ్ళు ఎవరైనా నిగ్రహించుకుని ఉన్నారు అంటే అది అనారోగ్య సమస్య తప్పిస్తే వాళ్ళకి అంత నిగ్రహం ఉన్నది అని అయితే నేనైతే అనుకోనండి. సరే, ఇది విషయం. ఇంకా ఈ విషయం వదిలేస్తే, అలా అప్పటి కాలానికి మరి చనిపోగానే గడ్డిలో పడేస్తారు కదా. కొంచెం ఏమాత్రం వయసు ఉండి పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు, 30 దాటిన వాడు, ఓ 25 దాటిన వాడు, 40 దాటిన వాడు, ఎవరినైనా గడ్డిలో పడేస్తారు. మరి పసిబిడ్డలు అప్పుడే పుట్టగానే, తల్లి కడుపులోంచి పుట్టగానే కనీసం శుభ్రం చేయనటువంటి శిశువులు చనిపోతే ఏం చేస్తారు? అందుకని వాళ్ళని విస్తరాకులో పడేస్తారు. వాళ్ళనేం గడ్డిలో పడేయరు. అందుకే విస్తరాకులో పడేసి తల్లి పురిటి నొప్పులు తీసి ఆమె వేదన పడి ఆమె లోపలే ఉంటుంది. ఆమె అంటే బతికున్న శిశువునే, చనిపోయిన శిశువు కాదు, బతికున్న శిశువునే ఆ విస్తరాకుల్లో పెట్టి పూర్వకాలంలో ఎవరింట్లో వాళ్ళే ఒక చిన్న గొయ్యిలాగా తీసుకొని ఇంట్లో రోజు ఊడ్చుకునేటువంటి చెత్త చెదారము, తినగా మిగిలినటువంటివి, ఎంగిలి, గిన్నెల్లో మిగిలినటువంటి అన్నం కూర, పాసిపోయినవి, మురిగిపోయినవి, ఖరాబ్ అయిపోయినవి అన్నీ కూడా ఇప్పుడు మనం చెత్తబుట్టలు పెట్టి ఎలా పడేస్తున్నామో అవన్నీ వాళ్ళు ఇళ్లల్లోనే ఒక చిన్న ప్లేస్ని గొయ్యిలాగా తీసి అందులో పడేసుకునేవాళ్ళు, ఎవరింట్లో వాళ్ళే. అవి ఓ సంవత్సరం అయిన తర్వాత ఆ చెత్త అంతా మళ్ళీ వాళ్ళ పొలాల్లోకి వేసుకుంటారు వాటిని. అలాంటి దాన్ని పెంట బొంద అంటారు. నిజం చెప్పాలంటే పెంట బొంద, అది గొయ్యి తీశారు కాబట్టి అది బొంద, అందులో పెంట పోస్తారు కాబట్టి పెంట బొంద, పెంట బొంద, పెంట పోసే బొంద, పెంట బొంద. పెంట అంటే దుమ్ము ధూళి అంతా బయట వారేసే డస్ట్ అంతా కలిపి పెంట. ఆ పెంట బొంద ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆ విస్తరాకులు ఆ శిశువుని పడుకోబెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తారు. పెట్టేసి ఓ నిమిషం పాటు పుట్టాడు, చనిపోయాడు, బొందలో వారేసి వచ్చాం, అయిపోయింది అన్నట్టుగా ఓ 2 నిమిషాల పాటు చర్చించుకుంటారు. ఆ తర్వాత వెళ్ళి ఏదో అద్భుతం జరిగినట్టు ఆ బొందలో పడేసినటువంటి ఆ విస్తారిలో ఉన్నటువంటి పిల్లాడో పిల్లో బతికి ఉన్నట్లు, అదంతా ఆ దేవుడి దయ అని మళ్ళీ ఆ విస్తరాకును అక్కడే వదిలేసి అందులో ఉన్న శిశువుని ఎత్తుకొని వచ్చి అప్పుడు వేరే ఏదైనా క్లాతో చీరో ఏదో ఒకటి దాన్ని కప్పుకొని అప్పుడు బొందలో పెట్టాము, అది విస్తారిలో పెట్టాము అనుకున్న వాళ్ళు విస్తారి అని పేరు పెట్టుకుంటారు. పెరుగుతుంటే పెద్దవాళ్ళు అయ్యాక ఇస్తారమ్మ అంటారు, ఇస్తారయ్యా అంటారు. ఇక వయసులో ఉన్నంత వరకు ఇస్తారి అని పిలుచుకుంటారు. ఇస్తారమ్మ, ఇస్తారయ్యా. కొద్దిమంది బొందలో పెట్టొచ్చామంటారు, బొందయ్య, బొందమ్మ. కొద్దిమంది పెంటలో పడేసి వచ్చాం అని అంటారు, ఏం లేదు అయిపోయింది పెంటలో పడేసి వచ్చామంటారు, పెంటయ్య, పెంటమ్మ. ఇక కొద్దిమంది చాలా కఠోరంగా నిజంగానే ఇంట్లో ఉన్న పెంటలోకి కాసేపు అలా పెట్టి తీసుకొస్తే కూడా బతుకుతారో లేదో అని నిజంగానే ఆ శిశువుల కోసం ఒక చిన్న గొయ్యి తవ్వుతారు, తీసుకెళ్ళిపోతారు. ఒక క్లాత్లో చుట్టుకొని నిజంగానే శ్మశానాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ నమ్మకం తీసుకెళ్ళి ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో ఆ పుట్టిన ఆడ మగ ఎవరైనా సరే ఆ శిశువుని పడుకోబెట్టి ఓ పిడికడంత మట్టి మీద పడేసి
ఓ 2 నిమిషాలు ఏడ్చేస్తారు. అంటే ఎలా వస్తుంది వీళ్ళకి ఏడుపు బతుకుంటే అంటారా? చనిపోయిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఇతడు కూడా పోతాడో ఏమో అన్న బాధ. చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవి తలుచుకుంటే ఏడుపు రావడానికి ఓ పెద్ద రీజన్ కావాలా అండి? పుట్టెడు దుఃఖం ముంచుకొస్తుంది వాళ్ళకి. ఏడ్చేస్తారు అక్కడ కూర్చొని. ఏడ్చేశాక అక్కడ పడుకోబెట్టిన ఆ శిశువు, ఎందుకంటే వెచ్చగా కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు బయటకు వచ్చి అస్తవ్యస్తంగా ఉన్న బొందలో ఉండడం వల్ల ఏదో ఒక అనీజీ ఫీల్ అయిపోయి ఏడుస్తాడు. వెంటనే ఏడుపు ఆపి, అమ్మో దేవుని దయ వల్ల బతికాడు అని ఆ బొందలోంచి తీసి ఇక ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకుంటారు. బందయ్య బందమ్మ. ఎటువంటి ఏమంటారు, దయాదాక్షిణ్యాలు లేకుండా నిజంగా చనిపోయారు అన్న ఉద్దేశంగానే చేస్తారు. వాళ్ళు బతుకుతే ఆ పేరు పెట్టుకుని అలాగే చివరి వరకు. కొన్నాళ్ళు గడిచాక మృత్యుంజయుడు అని పేరు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఎలా అంటే వాళ్ళకి మృత్యుంజయుడు అని పేరు ఎప్పుడు పెడతారు అంటే చనిపోయారని ఫీల్ అవుతారు వీళ్ళు కూడా. నిజంగా కూడా ఆ పుట్టినవాడు ఏడవక చెయ్యక పోయాడనే అనుకుంటారు వీళ్ళు. అయిపోయింది, ఇంకేముంది, మన చేతిలో ఏం లేదనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు గొయ్యి తీసి అందులో పెడతారు. మట్టి పోద్దాము అనుకుని పోయడానికి చేతులు రాక ఏడుస్తూ ఉంటారు. గబా గబా మట్టిలో పూడ్చేసి ఓ పని అయిపోతుంది అన్నట్టు చెయ్యరు కదా. ఏమో ఒక చిన్న ఆశ అన్నట్టు కొంచెం మట్టి వేసి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఎక్కడైనా కొస ఊపిరి ఉంటే ఇంకో 10 నిమిషాలకి ఏమైనా బతుకుతాడు అన్నట్టుగా ఆశ దేవుడి మీద పెట్టుకొని ఉంటారు. ఆ శిశువు కానీ ఒకవేళ ఏడిస్తే, వీళ్ళు చనిపోయాడని భావించినటువంటి ఆ శిశువు ఒకవేళ ఏడిస్తే మృత్యుంజయుడు, చనిపోయాడని ఫీల్ అయిపోయి పెట్టాం కదా, మృత్యుంజయుడు అని పేరు పెడతారు. తర్వాత పుల్లయ్య పుల్లమ్మ. ఈ విస్తరాకును కూడా కొద్దిమంది పుల్లాకు అంటారు. పుల్లాకు అంటే విస్తరాకే. అలా విస్తరాకులో పడేసిన వాళ్ళని కొద్దిమంది పుల్లయ్య పుల్లమ్మ అని పెడతారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ పుల్లయ్య పుల్లమ్మ అని పెట్టుకోవడానికి కారణము, పుల్లలు అంటే మన మామూలుగా కట్టెల్లో పెట్టారంటారు కదా, మరి వాళ్ళు చంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి అంతంత ముద్దులు అవసరం లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పుల్లలు ఏరి ఆ పిల్లల మీద పెట్టేస్తారు. బతుకున్న వాళ్ళకి బతకాలన్న ఆశతో పెడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చనిపోయాడేమో డౌట్ వచ్చిన వాళ్ళకు కూడా పెట్టేసుకుంటారు బతకాలన్న ఆశతో. పెట్టుకుని చనిపోయాడని కాసేపు ఏడ్చేస్తారు. బతుకున్న పిల్లలకే వీళ్ళు అలాంటి రెమెడీ కనుక చేసుంటే ఒక 5-10 నిమిషాలు ఉండగానే మరి అప్పుడే పుట్టిన పిల్లాడికి పుల్లలు అవన్నీ మీద పేరిస్తే ఏడుస్తాడు కదా. ఏడవగానే ఆ పుల్లలు తీసేసి ఇంకా బతికాడని తెచ్చుకొని పుల్లయ్య పుల్లమ్మ అని పెట్టుకుంటారు. ఒకవేళ చనిపోయాడని డౌట్ వచ్చి పెట్టిన వాళ్ళు బతికినా కూడా పుల్లయ్య పుల్లమ్మ అని పేరు. అంటే పుల్లల్లో పెట్టాక బతికాడు కాబట్టి పుల్లయ్య పుల్లమ్మ. చూసారా రెమెడీస్ ఎలా ఉన్నాయో పూర్వకాలంలో. ఆ తర్వాత వాళ్ళు ఆ పేరుని మార్చేవాళ్ళు కారు. వీళ్లకు ఈ పేరు పెడితే బతికారు కాబట్టి ఈ పేరు మార్చొద్దు ఇంకా అని వాళ్ళకి ఆ జీవితం అంతా అలాగే ఉంచేవాళ్ళు. ఇప్పుడు పుల్లయ్య పుల్లమ్మ అని పెడితే కొంచెం ఒక 7-8 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు స్కూల్లో, నా పేరు పుల్లయ్య అంటున్నారు, నన్ను పిచ్చి పుల్లయ్య అంటున్నారు, తిక్క పుల్లయ్య అంటున్నారు, నన్ను అలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారని జావగొట్టి చెవులు మూస్తారు. ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు ఇలాంటి పేర్లు అయితే నాకు ఎక్కడా వినిపించట్లేదు. ఒకవేళ ఇలాంటి దోషాలు ఎక్కడైనా ఉండి రెమెడీస్ కోసం అలాంటి పేర్లు పెట్టినా మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసే టైంకి ఆ పుల్లయ్య అనే పేరు తీసి పడేసి వేరే పేరు ఏదో ఒకటి పెట్టుకుంటారు. పుల్లయ్య తీసేసి పురుషోత్తం పెట్టుకుంటారు. అలాగా నాకు తెలిసిన ఒక ఆవిడకి పుల్లమ్మ అని పేరు ఉంటే అది తీసేసి ఏదో లేటెస్ట్ నేమ్ పెట్టుకున్నారు. అయితే ఊర్లో వాళ్ళు మాత్రం అలాగే పిలుస్తారు. నాకు ఆ ఊళ్ళో వాళ్ళు పిలిచే పేరు తెలుసు, కానీ ఈమెను అలా పిలుస్తారని నాకు తెలియదు. తర్వాత తెలిసాక అనుకున్నాను, ఓహో అయితే కొద్దిమంది అప్పట్లో కూడా ఉన్నారన్నమాట లేటెస్ట్. కానీ అయితే నేను ఒకసారి అడిగాను ఆవిడకి ఆ పేరు ఎవరు పెట్టారు, ఆ లేటెస్ట్ నేమ్ ఎవరు పెట్టారు అని అంటే
ఆమె బతికిన తర్వాత అందుకే ఊర్లో పెరిగినప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ పుల్లమ్మ అనే పిలుస్తారు. ఆమె పెళ్లి చేశాక అత్తింటి వాళ్ళు ఆమెకు పేరు మార్చుకున్నారట. ఇంకా ఆ పేరుతోటి నాకు ఆమె తెలుసు. ఆ విధంగా ఇంకా ఇప్పటి వాళ్ళు లేటెస్ట్ పేర్లు పెడుతుంటేనే వాళ్ళు ఏవో వంకలు పెట్టి ఈ పేరు బాగాలేదు, ఆ పేరు బాగాలేదు, నిన్నెవ్వరు పెట్టమన్నారు ఈ పేరు, నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు అని రకరకాలుగా ఏడుస్తుంటారు. ఇంకొకటి మనకి సంతానం కలగకపోతే, లేదు సంతానం ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో సర్పాలు కనిపిస్తూ ఉంటే, నాగదోషాలు ఉన్నాయి అంటే చాలామంది సర్పదోషాలు ఉన్నవాళ్ళు పాము పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. నాగరాజని, ఫణిరాజని, రకరకాలుగా మొత్తం మీద భుజంగం అని ఏదో ఒకటి పాము పేర్లే పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది పిల్లలు నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు, నాకు ఈ పేరు ఎందుకు పెట్టావని ఏడుస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు బతకడం కోసం తల్లి తండ్రి వాళ్ళు కడుపులో మోయటం ఒక యజ్ఞం అయితే, వాళ్ళు బతకాలని వెంపర్లాటతోటి ఏం పేరు పెట్టుకోవాలి, ఏం పూజ చేయాలి, ఎలా బతికించుకోవాలని వెంపర్లాటలో వాళ్ళు పేరుదేముంది, వాడు బతికితే చాలని వాళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళకి పేరు కూడా స్టైల్గా లేదని వీళ్ళయ్యాడు. ఇలా అప్పటి వాళ్ళు పేర్లతో కూడా రెమెడీస్ చేసుకునేవాళ్ళు చాలామంది. అందుకే మనకు అప్పటి పాతకాలం నాటి వాళ్ళల్లో ఇలాంటి పేర్లు చాలా వరకు వింటూ ఉంటాం మనం. కానీ ఇప్పటి వాళ్ళకి సంబంధించి తక్కువ అనే అనిపిస్తోంది. అన్నీ లేటెస్ట్గా ఉన్న పేర్లే వినిపిస్తున్నాయి. నేను అనుకోవడం అయితే ఇప్పటి కాలం వాళ్ళు రెమెడీస్ పాటించట్లేరు అని అయితే నేను అనుకోవట్లేను. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు లేటెస్ట్ వాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళ అమ్మో నానో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మరే మన ఇంటి ఆచారం రా, ఇది పద్ధతిరా అని ఏవేవో చెప్తారు. చాలామంది మన ఇంటి ఆచారంలో లేదు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఏమంటారు 5వ నెలలో 7వ నెలలో సీమంతం చేయటం. నాకు ఎందుకు తొందరగా ఈ పేరు గుర్తుకు రాలేదు. సీమంతం చేయటం, మాకు ఆనవాయితీ లేదు, సీమంతం లేదా అని అంటారు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు పుట్టకపోవడం, పుట్టి చనిపోవడం అలా అయిన వాళ్ళు ఇక వీళ్ళకు పెద్ద ఆర్భాటం చేసి 10 మందిని పిలిస్తే బతుకుతారో లేదో, ఎందుకు వచ్చిందిలే అని వాళ్ళు గుడిచప్పుడు కాకుండా పుట్టనైతే పుట్టారు కదా అని పెంచుకుంటూ ఉంటారు అంతే. కొద్దిమంది వీళ్ళవి వాళ్ళవి విప్పి పడేసిన బట్టలు తీసుకొచ్చి తొడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మ 10 మందిని కన్నది, ఆమె పిల్లలందరూ చక్కగా పెరిగారు, ఆ తల్లి దయ వల్ల ఆమె కడుపు చలవ వల్ల ఆమె పిల్లలకేసిన బట్టలు తెచ్చి వేస్తే బతుకుతారని ఒక నమ్మకంతో అమ్మ ఒక గౌన్ ఇవ్వవా, ఒక షర్ట్ ఇవ్వవా, మాకు మనవాడు పుట్టాడు, ఇప్పుడు చాలామంది పోయారని అట్లా అడిగి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక భయం, మేమే కొని వేస్తే వాళ్ళు ఉంటారో పోతారో అని. ఆ భయం వల్ల అలా చేస్తూ ఉంటారు. అందుకని మళ్ళీ ఇన్ని తరాలు మారినా కూడా మనకు ఆచారం లేదురా, కొత్తది కొని తీసుకొచ్చి వెయ్యకండి, మన ఆచారంలో లేదు అని అంతకుముందు ఎవరికైతే సంతానం అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బంధువుల్లో అయినా సరే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చెప్పి పెడతారు, మాకు అదృష్టం బాగుండి అన్ని సవ్యంగా ఉంటే మాకు ఫ్రాకు, ఒక షర్టు ఏదో ఒకటి ఇవ్వండి అమ్మ మీ పిల్లలది అని అడిగి తెచ్చుకొని పురిట్లో వేస్తుంటారు వాళ్ళకి. అలాగా ఇవన్నీ కూడా ఒక రకమైన రెమెడీస్. ఇవేం రెమెడీసు? హాస్పిటల్ పోతే మందులు ఇస్తే బతుకుతారంట. ఎన్ని మందులు ఇచ్చినా ఏం చేసినా ఈ బాలారిష్ట దోషాలు ఉన్న వాళ్ళు పోతూనే ఉంటారు, లెక్క లేకుండా చనిపోతూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ రెమెడీస్ నిజంగా పనిచేస్తాయని అనుకోవాలి. అది చాదస్తం అనుకున్నా చాలామందికి పనిచేశాయి, అలా వాళ్ళు బతికారు. వాళ్ళ నమ్మకాల్ని మనము కాదు అని ఈరోజు మనం అనలేము. ఇది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ.